నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. కొన్ని నెలల నుంచి భారత్ కెనడా మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుసు. ఆ సంబంధాల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏ విధంగా దాపరించాయో కూడా చూస్తున్నాం. ఇక నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడోనే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైతే ఆయన ఆరోపణలు గుప్పించారో అప్పటి నుంచే రెండు దేశాల మధ్య పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ తర్వాత ట్రూడో కొన్నిసార్లు భారత వ్యతిరేక వైఖరిని సైతం కనబర్చారు. ఆ విషయాలు కూడా మనకు తెలుసు. కానీ ఇప్పుడు ట్రూడో స్వరం మారిపోయిందట. తన అహంకార ధోరణిని పక్కన పెట్టాల్సిన పరిస్థితులు ట్రూడోకు వచ్చాయట. భారత్తో కలిసి పనిచేసేందుకు తాను కట్టుబడి ఉన్నానని కీలక ప్రకటన చేశాడు ట్రూడో. ఇది ఎక్కడ చేశాడో తెలుసా? G7 సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఆయనలో ఈ మార్పు వచ్చిందంటున్నారు. ఇటలీలో జరిగిన G7 సమావేశాల్లో మోదీని కలిశాక ట్రూడో మాట్లాడారు. తాము అనుసరించాల్సిన సున్నితమైన అంశాల వివరాల జోలికి ఇకపై నేను వెళ్ళను, కానీ భారత్తో కలిసి ముఖ్యమైన పనులు చేయడానికి మేము కట్టుబడి ఉన్నామంటూ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాము కలిసి కొన్ని అత్యంత ముఖ్యమైన సమస్యలు డీల్ చేస్తామని కూడా వ్యాఖ్యానించారట. ఇదే సమయంలో మరోసారి భారత ప్రధానిగా ఎన్నికైనందుకు మోదీకి ట్రూడో ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇరువురి మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సంక్షిప్తంగా చర్చలు సాగాయని కెనడియన్ ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు ట్రూడోతో తాను కరచలనం చేస్తున్న ఫోటోను మోదీ కూడా షేర్ చేశారు. G7 సదస్సులో తాను కెనడా ప్రధాని ట్రూడోను కలిశానని క్యాప్షన్ జత చేశారు. గతేడాది సెప్టెంబర్లో G20 సదస్సు ముగిసిన వారం రోజుల తర్వాత నిజ్జర్ హత్య విషయంలో జస్టిన్ ట్రూడో నేరుగా భారత్పై ఆరోపణలు గుప్పించారు. ఆ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కూడా పేర్కొన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ట్రూడో చేసిన ఆరోపణలను భారత్ వెంటనే ఖండించింది. ఆ ఆరోపణల్ని నిజం చేసే ఆధారాలు సమర్పిస్తే తామే చర్యలు తీసుకుంటామని భారత్ పేర్కొంది. అయితే దీనిపై కెనడా నుంచి సరైన స్పందన మాత్రం రావడం లేదు. ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య ఇప్పటికీ కొరకరాని కొయ్యేలాగానే తయారైంది. మరి భారత్తో కలిసి పనిచేస్తామని ట్రూడో చెప్పినట్లు ఇప్పటికైనా ఈ వ్యవహారం కొలికి వస్తుందా లేదా అన్నది మాత్రం చూడాల్సిందే. సో ఏది ఏమైనా G7 దేశాల సమ్మిట్లో మోడీ ట్రూడో మాట్లాడుకోవటం ఒక రకంగా ట్రూడోలో ఈ మార్పు అనేది ఒక మంచి సంకేతంగానే భావించాల్సి ఉంటుంది. ఏదైనా నిజాలనేవి కొంత లేటుగానే తెలుస్తాయి. పెద్దలు చెప్పినట్టు అబద్ధం చెప్పులేసుకొని ఊరంతా తిరిగొచ్చేలోపు నిజమనేది అక్కడే ఉంటుంది అన్నట్లు ఇప్పటికైనా ట్రూడోలో మార్పు అనేది వచ్చింది. సో ఏం జరిగింది అనేది అర్థం చేసుకున్నాడు. భారత్ను అపార్థం చేసుకున్నందుకు క్షమాపణలు చెప్పే రోజు కూడా త్వరలోనే ఉంటుందని ఆశిద్దాం. ఆ దిశగా అడుగులు పడాలని కూడా చూద్దాం. భారత దౌత్య విధానం అనేది కూడా ఇప్పుడు చాలా మారిపోయింది. జయశంకర్ మరొకసారి బాధ్యతలు చేపట్టారు. ఏ దేశంతో అయినా ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగానే ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు. సో ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.